మీరు ఎలా అయితే పుట్టుకతోనే ఒక స్త్రీగా ఒక పురుషుడిగా పుట్టారో, అలాగే నేను కూడా పుట్టుకతోనే ఒక హిజ్రాగా పుట్టడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఒక అగ్రకులంలో, చౌదరి కుటుంబం అంటారు, కమ్మ కులం అంటారు, అలా ఒక అగ్రకులంలో నేను ఒక హిజ్రాగా పుట్టడం వల్ల ఒకానొక సందర్భంలో నా కుటుంబానికి నేను దూరం అవ్వాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఎందుకు అంజలి అంటే, మీకు తెలుసు అగ్ర కులాలలో మనిషి కన్నా పరువుకి కులానికి ఎక్కువగా విలువ అనేది ఇస్తూ ఉంటారు. అయినా కొన్ని కుటుంబాల్లో ఆడబిడ్డలు పుడుతుంటేనే ఒప్పుకోవడం లేదు, అవునా కాదా? ఇంకా మాలాంటి హిజ్రాలు పుడితే ఒప్పుకుంటాయా కుటుంబాలు? దానివల్ల వన్స్ అపాన్ ఎ టైం, ఒక సందర్భంలో నేను నా కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. నా స్నేహితులందరూ, నా దోస్తులందరూ కూడా నన్ను ఎగతాళి చేశారు. నువ్వు మా ఫ్రెండ్ వారు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, మేము నీతో దోస్తీ చేయమని చెప్పి నా దోస్తులందరూ కూడా నన్ను ఎగతాళి చేసినారు. బంధువులను చేరదీయలేదు. సరేనే, ఇలా పుట్టినందుకు నా జీవితం ఇంతే కదా అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని, ఎవరందరినీ, కుటుంబాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కాదనుకొని సమాజంలోకి వచ్చిన. సమాజంలోకి వస్తే సమాజంలో ఏమందో తెలుసా? నీదొక ఆడ కాని మగ కాని తేడా జీవితం, నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండే అర్హత నీకు లేదు, చీపోవతలకి. సమాజం కూడా నన్ను కాదంది. మరి నేను ఎలా బ్రతకాలి? ఒక స్త్రీగా పురుషుడిగా మిమ్మల్ని మీ కుటుంబం కాదంటే స్నేహితుల సపోర్ట్ తీసుకోవచ్చు, స్నేహితులు కాదంటే బంధువుల సహకారం తీసుకోవచ్చు, బంధువులు కూడా కాదంటే ఒక స్త్రీగా పురుషుడిగా మీరు ఈ సమాజంలోకి వచ్చి బ్రతకడానికి మీకు ఏదో ఒక పని దొరుకుతుంది. కానీ నాకు అవకాశం కూడా లేదు. నా జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయాయి, అన్ని బంద్ అయిపోయినాయి. కుటుంబం అనే తలుపు బంద్ అయింది, స్నేహితులు, బంధువులు, సమాజం, 4 వైపులా నా జీవితంలో అన్ని తలుపులు బంద్ అయిపోయాయి. ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. ఇక ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అంటారు కదా, అలాగే నేను కూడా నాలాంటి హిజ్రాలతో కలిసి నేను సేవకి రాకముందు ట్రైన్లలోనూ, షాపుల దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నేను భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను, పైసలు అడుకుంటూ బ్రతికాను. ఒకానొక సందర్భంలో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక నేను ఏం చేసినానో తెలుసా? మన తెలంగాణ కల్చర్, బతుకమ్మ పండుగలు, బోనాల పండుగలు అంటారు కదా, ఆ పండుగల్లో నా ఆకలి బాధల కోసం నేను సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని. సేవకి రాకముందు, ఏసే నా జీవితాన్ని పట్టుకోక ముందు సంగతులు ఇవన్నీ. ఇందాకే బ్రదర్ చెప్పారు మనకి ఇక్కడ వేములవాడ దగ్గర అని చెప్పి, నాకు వెంటనే గుర్తొచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట ఇదే వేములవాడలో జరిగే జాతరలో వచ్చి నేను సినిమా పాటలకి డాన్సులు వేశాను. కానీ ఆ రోజు నేను అనుకోలేదు ఇలాంటి ఒక రోజు ఏసే నాకు ఇస్తాడని చెప్పి. ఎక్కడైతే నేను డాన్సులు వేశానో ఈరోజు అదే ప్రాంతంలో దేవుడు తన సాక్షిగా నన్ను నిలబెట్టాడు. నేను ఎక్కడైతే పడిపోయానో అక్కడే దేవుడు తన నామ మహిమార్థంగా వాడుకుంటున్నాడు. ఇదే వేములవాడలో కొన్ని సంవత్సరాల కిందట నేను జాతరలకు వచ్చి సినిమా పాటలకి డాన్సులు వేశాను. అప్పుడు నేను అనుకున్నానా ఇక్కడికి వచ్చి సిరిసిల్ల ప్రాంతంలో ఏసై గురించి మాటలు చెప్తానని చెప్పి? మన జీవితంలో మనము ఊహించని కార్యాలు చేసే గొప్ప దేవుడు మన యేసయ్య. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి ఏసీకి గట్టిగా. సో అలా అన్ని బంధాలకి దూరం అయిపోయి, ప్రేమించేవాడు లేక, ఆదరించేవాడు లేక, సరైన సపోర్ట్ లేక, రోడ్ల మీద, ట్రైన్లలోనూ పిచ్చబెత్తుకుంటూ సినిమా పాటలకి డాన్సులు వేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు యేసయ్య నా జీవితాన్ని పట్టుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్య నా జీవితాన్ని పట్టుకున్నాడో, గొంగలి పురుగు లాంటి నా స్థితిని యేసయ్య ఏం చేశాడు? సీతాకొక చిలుకగా మార్చాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఒకప్పుడు నేను హిజ్రాని, కానీ ఈరోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని. ఒక మురికి జీవితాన్ని ముత్యంలా మార్చడం అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే యేసయ్య నా జీవితాన్ని పట్టుకున్నాడో అప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ, నా రోత జీవితాన్ని, నా పాత జీవితాన్ని యేసయ్య తన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి తన సేవకురాలుగా నన్ను మలిచి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో తన సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
నేను ఏ రోజు కూడా నా కలలో కూడా అనుకోలేదు నేను ఫ్లైట్ ఎక్కుతానని చెప్పి. ఎందుకంటే పుట్టిన దేశంలోనే నా జీవితం సరిగ్గా లేదు, పూట గడిస్తే చాలే అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను నా కలలో కూడా ఊహించలేదు, నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఫ్లైట్ ఎక్కి ఇతర దేశాలు వెళ్ళి దేవుడి సువార్త చెప్తానని చెప్పి. కానీ ఈరోజు దేవుడి మహాకృప వల్ల నేను సేవకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 9 దేశాలలో దేవుడు తన సాక్షిగా వాడుకున్నాడు. పుట్టిన దేశంలోనే బ్రతకలేదు అనుకున్నాను, చచ్చే వరకు బిచ్చమెత్తుకుంటూ బ్రతకాల్సిందే, చచ్చే వరకు సినిమా పాటల మీద డాన్సులు వేసుకుంటూ బ్రతకాల్సిందే అనుకున్నా. కానీ యేసయ్య ఏం చేశాడు? ఒక అద్భుతమైన జీవితాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా, ఆనాడు సాధారణమైన నీళ్లు, కానా వివాహ విందులో సాధారణమైన